ఏమైందమ్మా తినడానికి ఇబ్బంది అయిందా? దీనికోసం 1,20,000 రూపాయలు ఒక విద్యార్థికి ఒక సంవత్సరం ఇచ్చేది 1,20,000 రూపాయలు. దాకా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయించింది మేమే. మీ అందరు బాగోగులు ఇటువంటి అమ్మ వచ్చి నౌకరి పెట్టి వల్ల ఖచ్చితంగా విద్యార్థులకు నిరుపేద మైనార్టీ విద్యార్థులకు మంచి విద్యను అందించాలి, మంచి భోజనం అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఒకే రోజున 1,024 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు వాళ్లకు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, భోజనానికి కావచ్చు, నాణ్యమైన భోజనం అందజేయాలని చెప్పి ఈరోజు గతంలో కేసీఆర్ గారు పిల్లలకు అద్భుతమైన విద్యను అందించాలనే ఆలోచనతోటి మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు పూర్తిగా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా మీరు స్థానికంగా చూడొచ్చు. మీరు ఇక ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మైనార్టీ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో నాణ్యత లోపించిన భోజనాలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఈరోజు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈరోజు ధర్మాపురి పట్టణంలో ఇంటర్మీడియట్ చదివే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఈరోజు తీవ్రమైన అస్వస్థతతోటి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మేమందరం ముందుగానే వస్తే ఇట వాళ్ళను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. మీకు ఏమైంది అంటే ఇట పిల్లలు విలవిల కడుపు నొప్పితో విలవిల్లాడుతూ కూడా మాకు ఏం జరిగింది అని చెప్పి చెప్పలేని పరిస్థితి. మేము తగ్గించి అడగడంతో వారు ఈరోజు ఏదైతే భోజనం పెట్టిరో ఆ భోజనానికి సంబంధించి ఇవ్వాలని ఆ బస్తా విప్పిరు, ఉడకని అన్నం పెడుతున్నారు అని చెప్పి విద్యార్థులు స్వయంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మేమేదో కాదు, ఖచ్చితంగా కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మైనార్టీ స్కూళ్లలో ఖచ్చితంగా కూడా మంచి భోజనం అందజేసి విద్యార్థులకు భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పి, లేని పక్షంలో విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎక్కడికైనా వెళ్తామని చెప్పి తెలియజేస్తాము. ఖచ్చితంగా కూడా ఈ చర్యకు పాటుపడ్డ వార్డెన్ గారి పైన కావచ్చు, అదేవిధంగా